నా పేరు నారాయణ సత్యనారాయణ. వ్యాపారము బిజినెస్ 4 రకాల వ్యాపారాలు ఉన్నాయి నాకు. ఈరోజు ప్రొద్దుటూరు పరిస్థితి ఎలా ఉందా అంటే, వ్యాపారస్తుడు కొనుగోలుదారుడి కాడి నుంచి అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఒక బంగారు అయితే ఉంది, ఈరోజు గ్రాము మార్కెట్ ధర 75,000 రూపాయలు పోతుంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల 50,000 రూపాయలే వినియోగదారుడు జేబులో పెట్టుకొని పోవాలి. వ్యాపారం కానీ కొనుక్కొని పోతాం. ఇప్పుడు రైతు వస్తాడు, ఒక చిన్న లేబర్ పార్టీ ఉంటాడు, రూపాయి సంపాదించుకొని ఈరోజు 75,000 రూపాయలు తీసుకుంటాడు. అతని కాడి నుంచి కూడా డిపార్ట్మెంట్ గుంజుకొని పోయే వ్యవస్థ ఈరోజు మార్కెట్లో జరుగుతుంది. చాలా దారుణంగా ఉంది. వ్యాపారస్తుడు ధైర్యంగా తన వ్యాపారం కూర్చొని చేసుకోలేని పరిస్థితి. ఈరోజు పరిస్థితులలో ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు బజార్లో ఎట్లున్నాయంటే వాళ్ళొక కాంప్లెక్స్ కట్టినారు, కమర్షియల్ కాంప్లెక్స్. ఊరి బయట కొన్ని వేల కోట్లతో దగ్గర 8 కోట్ల రూపాయలు ప్రజాధనంతో పనికిరాని లైట్లు, అవి లైట్లు అనకూడదు, లాందర్లు అనాలి. పూర్వంలో ఇళ్ళ కాడ సందులలో గొంతులలో పెట్టేవారు బ్రిటిష్ రాజ్యంలో. అటువంటి దాని కాంప్లెక్స్ కట్టి అక్కడ కోట్లు పెట్టినారు. మీరు కొనుక్కుంటారా బజార్, మీకు రోడ్ ఎంకరేజ్ మీద కొట్టాలని ఇటువంటి బెదిరింపులు కూడా వ్యాపారస్తుల పైన జరిగినది. కానీ వ్యాపారస్తులు స్థిర బిల్డింగ్ వాళ్ళు కాబట్టి ఎలాగైనా వ్యాపారం చేస్తున్నాం. ఇలానే ప్రతి వ్యాపారస్తుడు భయంగా ఉంది. ఈరోజు గతంలో వైశ్యాలపైన చాలా దారుణాలు జరిగినాయి, వ్యాపారస్తులపైన దారుణాలు. ఈరోజు కూడా ఇప్పటికి ప్రజెంట్ జరుగుతుంది. ఆఫీసర్ను పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు, వాళ్ళే సేవ్ చేస్తారు. ఇలాంటి వ్యవస్థ పోవాలంటే ఈరోజు ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావాలి. ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే తన కాలంలో చాలా వైశ్యాసుకు దండగా నిలవని ఆయన వ్యక్తి. పలానా సమస్య మాకు ఇలా ఉంది వ్యాపారంలో అంటే పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు దగ్గర ఉండి, అయ్యా మీ సమస్య ఏంది, నేను చేస్తా అని చాలా విషయాలు చేశాడు. ఈరోజు అటువంటి వ్యవస్థ లేదు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్యాయానికి దాతృత్వానికి ఎక్కడా చోటు అనేదే లేదు. ఆయన ఏమంటున్నారు, మీరు ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేస్తే చెప్పండి అంటాడు. ఈరోజు శెట్టి గారు అనేవాళ్ళు ఎన్నైనా ఓర్చుకొని ఉంటారు. కొట్టిన గాంధీ మాదిరి కుడి చెంప ఎడం చెంప అన్నీ ఇవ్వగలవారే కానీ సంయమనంతో ఓటమి లోపల బరాయిస్తూ తన బాధ తను బరాయిస్తూ వాళ్ళు ఓటు రూపాయన ఈసారి వరదరాజరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి లోగా చాలా ప్రయత్నాలు చేస్తారు, గెలిపిస్తారు.